ఈ వీడియోలో మనం కృష్ణా యూనివర్సిటీ ఒరిజినల్ డిగ్రీ ఎలా అప్లై చేయాలనే ప్రొసీజర్ని మనం ఈ వీడియోలో మెయిన్గా చెప్పుకునే కంటెంట్స్ ఏంటంటే కృష్ణా యూనివర్సిటీ అప్లికేషన్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి అవి తెలుసుకుంటాం. ఓడీకి ఎంత అమౌంట్ ఎంత ఛార్జ్ అవుతుంది, అది డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఓడీకి అప్లై చేయాలంటే అదొకటి, మరియు ఓడీ ప్రొసీజర్ తెలుసుకుందాం. చివరిగా పోస్టింగ్ ఎట్లా చేయాలి, ఓడీకి యూనివర్సిటీకి పోస్ట్ ఎట్లా చేయాలి, ఈ డాక్యుమెంట్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్, అప్లికేషన్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఓడీ అప్లై చేయాలంటే కృష్ణా యూనివర్సిటీలో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి తాత్కాల్, ఇంకోటి నార్మల్ మెథడ్. తాత్కాల్ మెథడ్ అంటే ఇది ఎమర్జెన్సీ మెథడ్. అంటే మీకు అర్జెంటుగా తాత్కాల్లో మీకు ఓడీ కావాలంటే ఈ తాత్కాల్ మెథడ్లో యూజ్ చేసుకుంటారు. దీని ద్వారా అప్లై చేస్తే మీకు 10-15 రోజుల్లో మీకు తాత్కాల్ వచ్చేస్తుంది. తాత్కాల్ మెథడ్లో మీకు ఓడీ మీ ఇంటికి వచ్చేస్తుంది. సెకండ్ది నార్మల్ మెథడ్. నార్మల్ మెథడ్ అంటే తాత్కాల్ కాకుండా ఉండే మెథడ్. ఇందులో మీకు కొద్దిగా టైం పట్టిద్ది మీ ఓడీ రావాలంటే. ఒక 40 days అట్టా పడుతూ ఉంటుంది. మనం ఈ ఓడీకి సంబంధించిన ఫీజు ఛార్జెస్ ఎట్లా ఉంటాయంటే నార్మల్ మెథడ్ ఛార్జెస్ చూద్దాం. మన ముందు యూనివర్సిటీకి మనం చలాన్ కట్టాలి. అది ఎంత అంటే మీరు ఓడీ అప్లై చేయడం ఎప్పటి నుంచి అంటే 1/1/2017 2017 తర్వాత మీరు అప్లై చేస్తున్నట్టయితే మీకు ఇట్లా ఉంటాయి. అది నార్మల్ మెథడ్లో, తాత్కాల్ కాకుండా. మీరు మీ డిగ్రీ అవ్వగానే అప్లై చేశారనుకోండి, 1 year లోపే 850 రూపీస్. 1 year నుంచి తర్వాత 1 year నుంచి 4 years లోపు మీరు అప్లై చేస్తే 1050 రూపాయలు. అంటే 1 to 4 years లోపు. మీకు 4 years దాటిపోయింది, 5th yearలో ఉన్నారు, 5th yearలో మీకు గుర్తొచ్చింది ఓడీ, అప్పుడు అప్లై చేద్దాం అనుకుంటే మీకు 1450. అట్లా అమౌంట్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఇది మీరు 10 సంవత్సరాలు దాటిపోయింది, మీరు డిగ్రీ అయిపోయి ఇంకా ఓడీ తెచ్చుకోలేదు అంటే అప్పుడు మీకు ఎంత అవుతుందంటే 3450 ప్లస్ 1000 రూపీస్ పర్ ఈచ్ ఇయర్. 10 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఇయర్కి ఇది కట్టేసి మరి ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ అది కూడా కట్టాల్సిందే. అది తాత్కాల్ మెథడ్. ఇప్పుడు మనం నార్మల్ మెథడ్లో చెప్పుకున్నాం ఇదంతా. ఇప్పుడు మనం తాత్కాల్ మెథడ్లో చూసుకుంటే సేమ్ అమౌంట్ అంతా సేమే, కానీ ప్లస్ 10,000 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. అదే తాత్కాల్ అంటారు. సరే, ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూసుకుందాం. ఓడీకి అప్లై చేయాలంటే మీరు 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, జిరాక్స్ కావాలి. ఎస్ఎస్సి 10th మార్క్స్ మెమో జిరాక్స్. ప్రొవిజనల్ మీకు ఉండి ఆల్రెడీ కాలేజ్లో వాళ్ళు ఇస్తారు కదా, ఇవ్వకపోతే తెచ్చుకొని దాని ప్రొవిజనల్ జిరాక్స్ ఒకటి పెట్టాలి. ఇంకా జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ మార్క్స్ మెమోస్. మీరు డిగ్రీలో మీకు ఎన్ని మార్క్స్ మెమోస్ ఉంటే అన్ని. ఇప్పుడు 3 ఉంటాయి యాక్చువల్గా 3 yearsకి. సెమిస్టర్ వాళ్ళకైతే సెమిస్టర్లో ఎన్ని ఉంటాయి అవన్నీ జిరాక్స్లు పెట్టాలి. అదే మీకు సప్లీలు ఉన్నాయనుకోండి, సప్లీలు కూడా పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ రిసిప్ట్. అంటే మీరు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫిలప్ చేయాలి. అది చేస్తే దానికి మీకు జిరాక్స్ నెట్లోంచి ఒక ప్రింట్అవుట్ వస్తుంది. ఆ ప్రింట్అవుట్ ఒకటి పెట్టాలి. అది ప్రొసీజర్ మీకు చెప్తాను ఎట్లా ఓపెన్ చేయాలనేది. సెకండ్ వన్, 5th one వచ్చేటప్పటికి మీ కాలేజ్ ఐడెంటిటీ కార్డు జిరాక్స్ పెట్టమంటారు. ఇది అంత అవసరం లేదు, చెప్తారు కానీ అవసరం లేదు. నేను కూడా పెట్టాను ఆల్రెడీ. ఇది అవసరం లేదు. ఉంటే మంచిదే, పెట్టండి. లేకపోతే దీని బదులు ఆధార్ కార్డు జిరాక్స్ అని పెడితే సరిపోతుంది, ఐడి కార్డు లాగా. 6th వచ్చేటప్పటికి అప్లికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆన్లైన్. మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో ఆన్లైన్లో మీకు 4-5 పేజీలు గల ఒక అప్లికేషన్ వస్తుంది. 4-5 పేజీలు ప్రింట్అవుట్ వచ్చింది. అందులో మీరు సబ్జెక్ట్ వైజ్గా మీరు రాసుకుంటూ ఉండాలి. మీ గ్రేడ్స్, మీ మార్క్స్ సబ్జెక్ట్ వైజ్గా రాసి, అది కూడా మీకు మీ డాక్యుమెంట్స్లో ఇదొకటి. ఇంకోటి సెల్ఫ్ అడ్రస్డ్ A4 size ఎన్వలప్ కవర్. అంటే ఇందులో ఏంటంటే మీరు A4 ఎన్వలప్ కవర్ ఒకటి కొనుక్కోవాలి, A4 size. ఇంకా 8th one వచ్చి ఆధార్ కార్డ్ జిరాక్స్. మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి పెట్టాలి. అలాగే ఇంకోటి మీ ఫోటోలు కూడా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 కావాల్సిందే, ఇందులో మెన్షన్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓడీ ప్రొసీజర్ చూద్దాం. ఎలా అప్లై చేయాలి, ప్రొసీజర్ ఏంటనేది. మనం ఈ స్టెప్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పేమెంట్ ఆఫ్ చలాన్. మనం యూనివర్సిటీకి చలాన్ పే చేయాలి. అది ఎట్లా పే చేయాలో మీకు చూపిస్తాను. నెట్లోకి పోయి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి కృష్ణా యూనివర్సిటీ ఇలా టైప్ చేయండి. కృష్ణా యూనివర్సిటీ ఓడీ అని కొట్టండి. మీకు ఇలా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు అలా కొట్టినట్టయితే అప్పుడు మీరు దీనిలో ఇది ప్రొసీజర్ చూపిస్తారు. దీనిలో వచ్చేటప్పటికి పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ, ఇది తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఇందులోకి వెళ్ళి ఫస్ట్ పేమెంట్ చేయాలి, చలాన్ పే చేయాలి.
ఇది ఓపెన్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ఎలా పే చేయాలి ఏంటనేది. సెకండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. తర్వాత ఈ అమౌంట్ పే చేసిన దీనిలో ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ప్రింట్ ఇచ్చుకోవాలి. మీరు పేమెంట్ పే చేసిన తర్వాత మీకు 4 పేజెస్ గల ప్రింట్అవుట్ వస్తుంది, అది కూడా మీరు తీసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ మనం ఫిల్ చేస్తాం. ప్రింటింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, మనం వాటిని ప్రింట్ ఇస్తాం. మనకు వచ్చిన అప్లికేషన్ ఏదైతే ఉండిద్దో 4 పేజెస్ది, దానిలో మనం సబ్జెక్ట్ వైజ్గా సెమ్ వైజ్గా మనకి ఫిలప్ చేయాల్సి ఉంటుంది, మన మార్క్స్ గ్రేడ్. ఇది ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇందులో మిస్టేక్ రాకూడదు. ఎందుకంటే మీరు ఒకసారి మిస్టేక్ వస్తుందంటే మీకు మళ్ళీ అప్లికేషన్ రాదు. మీరు మళ్ళీ అమౌంట్ కడితేనే మీకు అప్లికేషన్ వచ్చింది, లేకపోతే రాదు. అంటే మీరు మళ్ళీ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. కనుక మీరు 2-3 జిరాక్స్లు తీసి పెట్టుకోండి. ముందే 3 జిరాక్స్ తీసి పెట్టుకొని, ఒక దానిలో మిస్టేక్ వచ్చినా అది పక్కన పెట్టేసి వేరే దానిలో జాగ్రత్తగా ఇట్లా మీరు షార్ట్ మెమోస్ ఉంటాయి కదా, షార్ట్ మెమోస్లో చూసుకుంటా దీనిలో ఏ సెమ్కి ఆ సెమ్, ఏ ఇయర్కి ఆ ఇయర్కి అప్లై చేయాల్సి వస్తుంది. సో ఎన్క్లోజింగ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ యాజ్ మెన్షన్డ్. మెజూర్గా ఇవన్నీ ఎన్క్లోజ్ చేయాలి, అంటే మీకు ఉన్న ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం దగ్గర పెట్టుకోవాలి. దీంతోపాటు కొన్ని అడిషనల్ కూడా మనకు కావాల్సి వస్తుంది, అడిషనల్ సర్టిఫికేట్. అదే ఇందాక చెప్పుకున్నాం కదా మనం 10th ఇంటర్ ప్రొవిజన్, అవి కూడా. అయితే 6th స్టెప్ వచ్చేటప్పటికి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎయిదర్ బై స్పీడ్ పోస్ట్ ఆర్ బై హ్యాండ్ ఇన్ ఆఫీస్ విత్ కంట్రోల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. దీనిలో మీరు ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత, మీరు ఎన్వలప్ కవర్ తీసుకున్న తర్వాత దానిలో పెట్టి మీరు అయితే డైరెక్ట్గా వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు, లేదంటే మీరు కాలేజ్కి పోయి మీరు పోస్ట్ చేయొచ్చు, స్పీడ్ పోస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన డాక్యుమెంట్స్ ఇవన్నీ మనం పెట్టుకున్న తర్వాత అన్నీ అవైలబుల్గా ఉన్నప్పుడు దీన్ని ఎట్లా పోస్ట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలనేది మనం తెలుసుకుందాం. పోస్టింగ్ ఆఫ్ అప్లికేషన్. మనం దీన్ని డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళినా ఇవ్వచ్చు, లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా అప్లై చేయడం జరుగుతుంది. 2 విధాలుగా చేయొచ్చు. అదే మీరు స్పీడ్ పోస్ట్ చేయాలనుకుంటే మీరు ఒక ఎన్వలప్ కవర్ A4 సైజ్, అంటే క్లాత్ టైప్లో ఉంటుంది. మీరు ఏ ఫ్యాన్సీ షాప్కి వెళ్ళినా అక్కడ అడిగినా ఇస్తారు. A4 సైజు ఎన్వలప్ కవర్ క్లాత్ మోడల్లో ఉండేది తీసుకుని, దాని మీద మీరు ఏమి రాయాలంటే హెడ్డింగ్ అప్లికేషన్ ఫర్ ఒరిజినల్ డిగ్రీ అని హెడ్డింగ్ రాయాలి ఎన్వలప్ కవర్ మీద. ఆ తర్వాత టు అడ్రస్ అని రాయాలి. టు అడ్రస్ అని పెట్టి యూనివర్సిటీ అడ్రస్ రాయాలి. టు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, కృష్ణా యూనివర్సిటీ, గుడుగుపేట శివాలయం, మచిలీపట్నం 521010 అని రాయాలి. ఈ అడ్రస్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత దాని కిందే ఫ్రమ్ అడ్రస్ రాయాలి. ఫ్రమ్ అంటే మీ పర్మనెంట్ అడ్రస్, ఎందుకంటే ఈ ఎన్వలప్ కవర్ మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఇది మీ ఫ్రమ్ అడ్రస్ కూడా రాయాలి. లేదా మీరు ఈ చికాకు ఎందుకు, ఒకసారి మిస్ అయితే డిలే అవుద్ది అనుకుంటే, మీకు అర్జెంటుగా కావాలనుకుంటే మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా వెళ్ళిపోయి యూనివర్సిటీకి ఎగ్జామినేషన్ సెల్ వెళ్ళిపోయి మీరు 10 నుంచి 5 ఆ సమయంలోపు మీరు వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా మీరు ఓడికి అప్లై చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కృష్ణా యూనివర్సిటీకి ఒక కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, కాల్ చేసి ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్కి ప్రెస్ చేయండి. ఇంకా డీటెయిల్గా మరియు ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.